నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, దానికి కరివేపాకుని ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. దీనికి కావాల్సినటువంటి వస్తువులు: ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక 5 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూను నూనె, కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండ్లు పెట్టుకొని 1 స్పూన్ నూనె తీసుకున్నాను. ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఈ నూనె కొద్దిగా వేడెక్కాక ఈ మిరపకాయల్ని వేసుకొని వేగించుకోవాలి. ఒక మిరపకాయని ఇలా నేను తుంచి కూడా వేసుకున్నాను గింజలు రావడానికి. కొంచెం మిరపకాయలు వేడెక్కాక ఈ ధనియాలు కూడా వేసుకొని వేగించుకోవాలి. ఈ ధనియాలు కొంచెం వేగుతూ ఉన్నప్పుడే ఈ మినపప్పు కూడా వేసి వేగించుకోవాలి. తరువాత కొద్దిగా ఆవాలు, ఇక్కడ నేను 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. తరువాత జీలకర్ర కూడా వేసి వేగించుకోవాలి. ఇలా ఇవి దోరగా వేపుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ మిరపకాయలు వేగేటప్పుడు సౌండ్ తెలుస్తుంటుంది. బాగా వేగినాక గలగల్లాడుతూ సౌండ్ వస్తుందండి. వేగేటప్పుడే తెలుస్తూ ఉంటుంది. తరువాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకుని కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. ఈ మొత్తం బాగా వేగేదాకా ఇలా వేగించుకోవాలి. ఇలా ఈ కరివేపాకు పట్టుకుంటే ఇలా పొడి అయ్యే విధంగా ఉంటుందండి. పూర్తిగా వేగేసరికి ఈ విధంగా చూడండి. ఇలా అంటే పొడి పొడిగా అయిపోతుంది ఆకు. అప్పుడు మనం గమనించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారాక వీటిని మిక్సీలో తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ చల్లారినటువంటి వాటినన్నిటినీ మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసేసాను. ఈ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టించుకొని తరువాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇంతేనండి, గుమగుమలాడే కరివేపాకు పొడి రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.